హాయ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను భవిత ముందుగా హెడ్లైన్స్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కార్పొరేషన్లు మున్సిపాలిటీలో ఫ్యాన్ ఖాళీ తూర్పు గోదావరి జిల్లా మల్కీపురంలో కరోనా కలకలం PHC పరిధిలో 17 మందికి కరోనా నిర్ధారణ కృష్ణా జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం 6 మృతి 8 మందికి గాయాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎగ్జిబిషన్ నిర్వాహకుల నిర్లక్ష్యం పెన్నా నది ఇసుక ప్రాంతంలో ఆట వస్తువుల ఏర్పాటు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లోనూ ఫ్యాన్ గాలి వీస్తోంది పట్టణాలు నగరాల్లో ఓటేసి అధికార వైఎస్ఆర్ పార్టీకి జనం జయకొట్టడంతో క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతుంది ఏపీ చరిత్రలో ఇంతవరకు ఒకే పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఇదే తొలిసారి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలకు ప్రజలు జై కొట్టడంతో ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ఇలా 3 ప్రాంతాల్లోనూ వైఎస్ఆర్సీపీ ఆధిక్యం కొనసాగడం విశేషం దీంతో 3 రాజధానులకు ప్రజలు మద్దతిచ్చినట్లు స్పష్టమవుతోంది ఇక ఫ్యాన్ గాలిలో కొట్టుకుపోయిన టీడీపీ బీజేపీ జనసేన ఉనికి చాటలేక చతికిలబడ్డాయి కాగా టీడీపీ సీనియర్ నేతల జిల్లాల్లో ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీనియర్ నేత అశోక్ గజపతిరాజు విజయనగరం తునిలో యనమల రామకృష్ణుడికి పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్పకు హిందూపురంలో బాలకృష్ణకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది సానుకూల దృక్పథంతో సంక్షేమ పథకాలతో తమ హృదయాలను గెలుచుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోసారి ప్రజలు పట్టం కట్టడంతో సరికొత్త రికార్డు దిశగా వైఎస్ఆర్సీపీ దూసుకుపోతుంది దీంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది టీడీపీ కంచుకోటలు బద్దలు కొడుతూ చిత్తూరు తిరుపతి కార్పొరేషన్స్ విజయకడంక మోగించింది అదేవిధంగా మదనపల్లి పలమనేరు పుత్తూరు నగరి మున్సిపాలిటీల్లో జయకేతనం ఎగరవేసింది
ఇక తూర్పుగోదావరి జిల్లా మల్కీపురంలో కరోనా కలకలం రేపింది. సఖినేటిపల్లి మండలం మోరి పీహెచ్సీ పరిధిలో 17 మందికి కరోనా నిర్ధారణ అయింది. మల్కీపురం ఎంపీ యూపీ పాఠశాలకు చెందిన 4 ఉపాధ్యాయులు, ఒక వంట మనిషి, అంతర్వేదికి చెందిన మరో వ్యక్తికి కరోనా సోకింది. పంచాయతీ ఎన్నికల విధులకు వెళ్లిన సమయంలో కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక మల్కీపురం ఎంపీ యూపీ పాఠశాలలో 180 మంది విద్యార్థులకు కరోనా ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులతో ఆందోళన మొదలైంది. విద్యార్థులకు రేపు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో ప్రభుత్వం జిల్లా వైద్యులను అప్రమత్తం చేసింది. ఇక కృష్ణా జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 14 మంది కూలీలతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో 6 మృతి చెందగా గాయాలైన 8 మందిని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించిన కూలీలు నూజివీడు మండలం లయన్ తండాకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. ఆటోలో ఈ హనుమాన్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి తిప్పనగుంట గ్రామానికి చెందినటువంటి బాలు అనేటువంటి వ్యక్తి యొక్క పొలాలలో ఈ వరి కుప్ప పనులు చేయడానికి వెళ్తూ ఉండగా గొల్లపల్లి గ్రామం వద్దకు చేరేటప్పటికి ఎదురుగా వస్తున్నటువంటి ఒక గుర్తు తెలియని వాహనం ఈ యొక్క ఆటోను డాష్ కొట్టడం జరిగింది. ఈ ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి వారిలో 5గురు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వెంటనే పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చి అక్కడ ఉన్నటువంటి మొబైల్ పార్టీ సహాయంతో హాస్పిటల్కి గాయాలు తగినటువంటి వారందరినీ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇంకొక వ్యక్తి టోటల్గా 6 వ్యక్తులు మరణించడం జరిగింది. రిమైనింగ్ వాళ్ళ అందరికీ కూడా దెబ్బలు తగినటువంటి వారందరినీ కూడా ఇమ్మీడియట్గా మెరుగైన చికిత్స నిమిత్తం
విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో అందులో వారి మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడికి కూడా డాక్టర్స్ వారికి చికిత్స అందిస్తున్నారు. దీనిపైన ఈ సంఘటన పైన కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నాణ్యత ప్రమాణాలు లేకుండా పెన్నా నది ఇసుక ప్రాంతంలో ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. అయితే అక్కడ భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్లక్ష్యం వహించారు. గతంలో అనంతపురం జిల్లా కేంద్రంలో జాయింట్ వీల్ విరిగిపడి ఒక చిన్నారి ప్రాణాలు సైతం గాలిలో కలిసిపోయాయి. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తేలుకోకముందే పెన్నా నది ఇసుక ప్రాంతంలో ఏర్పాటు చేయడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తాడిపత్రిలో దక్షిణ కాశీబుగ్గ రామలింగేశ్వర స్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఆట వస్తువులు జాయింట్ వీల్, కొలంబస్ రైలు, మినీ జాయింట్ వీల్, సాల్సా డాన్స్ ఇలా రకరకాలుగా ప్రజలను ఆకట్టుకునే విధంగా పెన్నా నదిలో ఏర్పాటు చేశారు. ఆట వస్తువులు ఏర్పాటు చేసిన నిర్వాహకులు మాత్రం భద్రతను పట్టించుకోలేదు. పోలీసులు పరిశీలించి ప్రమాణాలతో కూడిన ప్రదేశంలో ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలను మరింత ఉధృతం చేశారు కార్మికులు. ఎలాగైనా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఉద్యమంలో ఊపు పెంచారు. ఇప్పటికే గత కొంతకాలంగా నిరసనలో ఆందోళనతో విశాఖ అట్టడుకుతోంది. తెల్లవారుజాము నుంచే ఆందోళనకారులు నిరసన తెలిపారు. స్టీల్ ప్లాంట్ వద్ద నుంచి భారీ ర్యాలీగా తరలివచ్చి కేంద్రం నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం తెలవన్నా చేస్తాం తప్ప స్టీల్ ప్లాంట్ ముట్టుకోలేమని చెప్పేసి హెచ్చరిక చేస్తామన్నా. కేవలం 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 5,000 రూపాయలు పెట్టుబడి పెడితే 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఇన్సూరెన్స్ సంస్థ 32 లక్షల కోట్లు సంపాదించింది. దాన్ని కూడా మీరు అమ్ముతామంటా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించే విధంగా మన ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. భవిష్యత్తులో జరిగే కార్యక్రమాల్లో కూడా మీరు పెద్ద ఎత్తున పాల్గొనవలసిన అవసరం ఉంది. ఈ రోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. ఒక్క బీజేపీ మినహా. మరి ఆ బీజేపీ వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా.
మీరు దక్షిణాది రాష్ట్రాల్లో నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, ఎమ్మెల్యేలు అవ్వాలనుకున్నారు, ఎంపీలు అవ్వాలనుకున్నారు. కానీ తెలుగు ప్రజలతో పెట్టుకుంటే అనేక ప్రభుత్వాలు ఈ దేశంలో కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే పరిస్థితిని బీజేపీ ప్రభుత్వం మోడీ గారు కూడా తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా మేము ఒకటే కోరుతున్నాం, అయ్యా మోడీ గారు, ఈ రాష్ట్ర ప్రజల తాలూకా ఆత్మగౌరవాన్ని మీరు ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో ఫ్యాన్ గాలి. తూర్పు గోదావరి జిల్లా మల్కీపురంలో కరోనా కలకలం. పీహెచ్సీ పరిధిలో 17 మందికి కరోనా నిర్ధారణ. కృష్ణా జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం. 6 మృతి, 8 మందికి గాయాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎగ్జిబిషన్ నిర్వాహకుల నిర్లక్ష్యం. పెన్నా నది ఇసుక ప్రాంతంలో ఆట వస్తువుల ఏర్పాటు. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.